మొన్న జరిగిన పహల్గాం దాడిలో మెయిన్‌గా నీదే మతం అని చెప్పి అడిగి కాల్చిన సందర్భం మనకు చూసాం, కనిపించింది. మనం న్యూస్‌లో చూసాము. అసలు ఏంది? నాకు అది పెద్ద డౌట్ ఉండే. అంటే అంటే ఏం జరుగుతుంది? నెక్స్ట్ ఏం జరగబోతుంది? అనే ఒక భయం కూడా ఉండే నాకు. అయితే అదే క్వెషన్ నాకొచ్చింది, మీకు కూడా వచ్చుండొచ్చు. దీని మీద నన్ను తెలుసుకోవడానికి వాహిద్ సార్ దగ్గరకు వచ్చాను. సార్ అసలు ఏంది సార్ అంటే అక్కడ జరిగిన సందర్భం మనము దగ్గరుండి చూడలేదు గానీ మతం అడిగి చంపారని అక్కడున్న వాళ్ళు మనకు చెప్పారు. ఏంది సార్ అంత దారుణం ఏంది? అదేనమ్మా. అంటే ఆ తీవ్రవాద దాడి ఏదైతే జరిగిందో ముందుగా దాన్ని మనిషిగా, ఒక భారతీయుడిగా, కుల నిర్మూలన సంఘం పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి దాడులన్నింటినీ కూడా ఖచ్చితంగా మనం ఖండించాల్సిందే. తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాము. అట్లాగే 28 మంది చనిపోయారు. వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తూ వాళ్ళ యొక్క కుటుంబాలకు మా యొక్క సానుభూతిని కూడా ప్రకటిస్తూ రాబోయే రోజుల్లో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఒకటైతే, ఎవరైతే దీనికి పాల్పడ్డారో, ఎవరైతే ఆ దుర్మార్గులు ఉన్నారో వాళ్ళను వెంటనే పట్టుకొని అత్యంత కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. అయితే దీంతో పాటుగా మరి ఇంకొంచెం మనం కనుక లోతుగా చూస్తే, వాళ్ళు వచ్చింది డిస్టర్బెన్స్ సృష్టించడానికి. అంటే భారతదేశంలో ఒక అనిశ్చిత పరిస్థితులు తేవాలనేది వాళ్ళ లక్ష్యం. అది వాళ్ళ లక్ష్యంలో వాళ్ళు కొంతవరకు ముందుకెళ్ళగలిగారు. ఎట్లాగంటే అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక డిస్టర్బెన్స్ నడుస్తుంది. ఒక హిందూ ముస్లిం లాగా పోలరైజేషన్ అనేది నడుస్తుంది. ఈ క్రమంలో వాళ్ళు వచ్చి నిజంగానే వాళ్ళు ముస్లింలనే చంపాలి లేదా భారతీయులను చంపాలి, వాని కక్ష అంతగా ఉంటే కనుక భారతీయులు టార్గెట్ కావాలి. అది మతంతో కానీ కులంతో కానీ పని లేకుండా. కానీ వాడు ఏం చేశారంటే తెలివిగా మతం అడిగి మరి, అంటే వాళ్ళు ఈ రకంగా చేస్తే కనుక ఈ సమాజం మరింతగా రెండుగా చీలిపోయి వాళ్ళ యొక్క పబ్బం గడిచిపోతుందనే ఒక చాలా పెద్ద ప్లాన్ తోటి వాళ్ళు వచ్చారు. కాబట్టి ఇటువంటి అవకాశాలు ఇవ్వకుండా, ఈ సమాజం రెండుగా విడిపోకుండా ఇప్పుడు అందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క విపత్కర పరిస్థితుల్లో ఏం చేయాలి, మనమంతా ఒక్కటిగా ఎట్లా ఉండాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఖచ్చితంగా ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా బహుశా అడుగులు పడుతున్నాయి. అందరూ కూడా మనం కలిసికట్టుగా దాన్ని ఆ యొక్క తీసుకునే చర్యలకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఇంత దాడి జరిగింది, అయితే మన వైఫల్యం ఏమైనా ఉందా లేదా? ఇప్పుడు ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే మనం చేయాల్సింది ఎట్లా జరిగింది, అంటే మన వైపు నుంచి ఏమైనా మనమేమైనా విఫలమయ్యామా, దాని మీద కూడా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు కేవలం ఓకే ఎవరు చేశారనేది మనకు కొంత అవగాహన ఉన్నది, దాని వైపుగా మాట్లాడుతున్నాము. కానీ అట్ ది సేమ్ టైం అసలు జరగడానికి కారణం ఏంటి? జరిగి ఉండాల్సింది లేకుండే కదా. ఇంత భద్రత ఉంటుంది మన దేశంలో, 2-3 అంచెలుగా భద్రత కలిగినటువంటి మన దేశంలో, అందులో ఒక ముఖ్యమైన ప్రదేశం, టూరిస్టులు వేల సంఖ్యలో వస్తుంటారు. మరి అక్కడ మనము సెక్యూరిటీ పరంగా ఏమైనా విఫలమయ్యామా? ఒకవేళ విఫలమైతే బాధ్యులు ఎవరు? వాళ్ళకంటే పైన ఇంకెవరు బాధ్యత వహించాలి? ఖచ్చితంగా ఆ దిశ వైపు కూడా ఎంక్వైరీ జరగాలి, కూపి లాగాల్సిందే. అటువంటి మళ్ళీ ఇటువంటి వైఫల్యాలు కాకుండా చూడాల్సిన అవసరం కూడా ఉన్నది. దానికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు బాధ్యత తీసుకొని దాని తగ్గట్టుగా ప్రభుత్వం వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో గత 4-5 రోజులుగా చూస్తుంటే ఈ సమాజం అంటే ఒక గ్రూప్ మొత్తాన్ని ఒక టార్గెట్గా చేస్తూ మీరే ఇట్లా చేశారు, మీరు మేము అనేది మళ్ళీ ఇంకా మరింతగా విడిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ముందుగా మనమంతా భారతీయులం అనే మాట అందరూ ఇరుపక్షాలు కూడా గుర్తించాలి. ఉన్నారంతా కొంతమంది దాన్ని వేరువేరుగా చూపి వాళ్ళ అనుకున్నట్టుగా వాళ్ళ పబ్బం గడుపుకునే పరిస్థితిలో కనిపిస్తుంది. ఆ పరిస్థితులు మారాలి. మనమంతా ఒక్కటే అనుకున్నప్పుడు మాత్రమే ఏదైనా మనం సాధించగలుగుతాము. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆ దిశగా మరింత అడుగులు కూడా పడతాయని నేను ఆశిస్తున్నాను. ఓకే సార్, చెప్పిన దాన్ని బట్టి అంటే ఏదో మత కల్లోలాలు జరుగుతున్నాయి భారతదేశంలో, నిజమే అని చెప్పి వాళ్ళు కూడా వచ్చి ఏదో చేసి పోదామని చెప్పి వచ్చిండ్రు అని చెప్పి చెప్పారు. అయితే అసలు అంటే మీరేమనుకుంటున్నారు?
నాకు కింద కమెంట్స్లో చెప్పండి. అసలు మీరేమనుకుంటున్నారో నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకున్న క్వశ్చన్స్ని నేను క్లియర్ చేస్తాను కాబట్టి మీరు కామెంట్స్లో ఖచ్చితంగా నన్ను అడగండి.